ఒకవేళ ఈ వీడియో పైన 25K లైక్ కంప్లీట్ చేసిరు అనుకోండి 48 అవర్స్ క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ వీళ్ళే ముగ్గురు ఉంటారు దాంట్లో. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్లో వన్ ఆఫ్ ద పాపులర్ వీడియో బర్రీడ్ అలే వీడియో అయితే ఉందో దానికి సపోర్టింగ్ గా ఇంకొక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. ఆ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే లాస్ట్ టు లీవ్ ది కెఫే ఛాలెంజ్. దానికోసం మనలో నలుగురిని రెండు టీమ్స్ లాగా డివైడ్ చేసినాం. కూరగాడు రాకేష్ గాడు వచ్చేసి టీమ్ ఏ, బాబాయ్ విజయాడు వచ్చేసి టీమ్ బి. ఇక్కడ రెండు కెఫేలను అయితే భూమి లోపల మేమైతే పెట్టినాం అనమాట. వీళ్ళిద్దరు లోపలికి పోతారు, తర్వాత దీనిపైన మొత్తం మట్టి వస్తాం. అండర్ గ్రౌండ్ లోపల కెఫేన్లో వీళ్ళు వచ్చేసి ఎన్ని రోజులైనా సరే సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. ఏ టీం అయితే ఫస్ట్ క్విట్ అయ్యి బయటకు వస్తుందో ఆ టీం వచ్చేసి ఓడిపోయినట్టు, వాళ్ళకి ఏదైనా ఒక పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఏ టీం అయితే అందరికంటే లాస్ట్ వరకు మనకు భూమి లోపల సర్వైవ్ అవుతారో వాళ్ళకు వచ్చేసి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట. సో చూద్దాం టీం ఏ గెలుస్తుందా, టీం బి గెలుస్తుందా, ఎవరు గెలుస్తారని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రెండు కెఫేలను ఇక్కడ భూమిలో పాతి పెట్టినాం. ఒకటి వచ్చేసి డ్రై ఉంది, ఇక్కడ సైడ్ వచ్చేసి ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా తేమ అయితే వస్తుంది అనమాట. సో దానివల్ల వీళ్ళందరూ ఏమంటారు అంటే మాకు ఫస్ట్ కెఫేనే కావాలని అంటారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళ టీం నుంచి ఒకడు, వాళ్ళ టీం నుంచి ఒకడు రాక్ పేపర్ సిజర్ అయితే ఆడతారు. సో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం గెలిచిన టీం కాదు రన్నింగ్ రాక్ పేపర్ సిజర్ బోట్ ఎట్టే ఓడిపోతావు. 3 ఛాలెంజ్ కండక్ట్ చేస్తా. ఒకటి వచ్చేసి రాక్ పేపర్ రన్నింగ్, ఇంకొకటి వచ్చేసి రన్నింగ్, ఇంకొకటి వచ్చేసి నా తీర్లు. 3 రెండు ఎవరు గెలుస్తారో రన్నింగ్ కోర్రి చెప్తా. ఒక లైన్ కాడ ఉండిపోర్రి. చెప్తా. యోగి కుప్పు ఉందా, మట్టి కుప్ప చక్క ఉరుకురు మట్టి కుప్ప వెనకకే వచ్చి నన్ను ముట్టుకోవాలి. పెద్ద కుప్ప పడితే పడ్డట్టే పీకినట్టే. 3, 2, 1 గో. సో ఇప్పుడు టీమ్ ఏ ఎవరు అంటే వీళ్ళిద్దరు అక్కడ టీం వచ్చే దాంట్లో, టీం బి బాబాయ్ గారు వీళ్ళిద్దరు వల్ల అంటే ఫస్ట్ దాంట్లో అనమాట. లోపలికి వెళ్ళిపోయి ఛాలెంజ్ అప్పలేసినా మేమే గెలుస్తాం. వీళ్ళకు దగ్గర 1 డేకి సరిపడా ఫుడ్ ఐటమ్స్ అవుతున్నాయి. అలా ఒకవేళ మనకు తక్కువ పడితే వాళ్ళకి వచ్చేసి దీంట్లోకైతే ఫుడ్ ఐటమ్స్ పంపిస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. వాళ్ళకి లోపల లైట్లు ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉన్నాయి, వీడియో షూట్ చేసుకోనికి, వాటర్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే బాత్రూమ్ పోనీకి ఏం లేదు, బట్టలనే ఆనిచ్చేసేయాలి. నేను 24 అవర్స్ ఈ బర్డ్ అలైవ్ లోపల సర్వైవ్ అయితే అయినా. సో 24 అవర్స్ దాకా వీళ్ళు సర్వైవ్ కావచ్చు, ఏం ప్రాబ్లం కాదు. ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఓపెన్ అయితే చేస్తాము. ఇప్పటివరకు అయితే అదే అందరు ఫిట్టేగా కూరగాడే పోతుంది. మీకే దమ్మొచ్చు అంటే అయిపోయింది. కాలుతుంది రోజు ఎండకు లైట్ అదిరా. వేద్దాం బోట్ వస్తుంది. ఓకే 3, 2, 1 ఇష్టపడరా శేఖర్. 1, 2, 3 అంటే ఇష్టపడ. బాబాయ్ లైట్ పోయింది దగ్గర పెట్టుకుంటారు దగ్గర. 3, 2, 1 టీమ్ ఏ లోపలికి వెళ్ళిపోయింది, టీమ్ బి కూడా లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్యాప్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ సంచులు పెట్టుకుంటా మొత్తం మట్టి అంతా దీనిపైన నింపేస్తాం. ఇక భూమి లోపలనే వాళ్ళు రేపటి దాకా ఉండాలి. ఈగలు పోతున్నావు పంపిస్తాను. అబ్బో రన్నింగ్ ఛానల్ ఘోరంగా దమ్మొచ్చింది. అది ఉట్టే పొక్కడ నూకేసిండు పడేటోడు పొక్కరా. ఏదేమైంది గెలిచినాం. ఇంకా సెలెక్ట్ చేసుకొని ఇలా వచ్చినాం. నువ్వు ఆడ కింద పడుతుండే అజ్జా
మట్టి పోయలే వాళ్ళకి పోసేసినా కావచ్చు. ఘోరంగా ఉడకపోతుంది. మీరేమో ఎత్తురు కవర్ రెడ్ కలర్ ఏమో కనబడుతుందో చుట్టూ. అయ్యే లైట్ పెట్టినట్టు కదా. అయ్యో దమ్మానికి ఇదొకటి, ఇదొకటి పైపు, 2 పైపులు అవుతున్నాయి. మెయిన్ దాంతోనే సర్వే కావాలి. అప్పుడు ఏంటంటే చెమటలు కక్కుతున్నాం ఇలా అందులో అయ్యో అందులో అంతే. అలా జర చల్లగా ఉంది అలా. మళ్ళీ నీళ్ళు పోసుకుందాం మరి చుట్టూ. వాడాలి ఎట్లా అంటే ఆ సైడ్ నుంచి మన స్టూడియో నుంచి నీళ్ళు ఎత్తున్నాయట. అందుకే ఇది మొత్తం పచ్చిగా అయింది. అటు దిక్కు ఆ సైడ్లో వాడాలి మొత్తం పచ్చిగా అయింది. మళ్ళీ లైట్ పడ్డది. లోపలికి అయితే వచ్చినాం. వచ్చి ఒక 2-3 నిమిషాలు కూడా కాలేదు. చెమటలు ఘోరంగా అంటే ఘోరంగా చెమటలు వస్తున్నాయి. ఇగో వీనికి దమ్ముతుంది. రన్నింగ్ ఛాలెంజ్ ఇజ్జా తీసినా ఇగో మొత్తం ఇలా పచ్చి ఉన్నది. ఇగో పచ్చిగా ఇగో వాళ్ళు బయటకే మొత్తం మన్ను ఈయన అంతా పోతున్నారు. మొత్తం కూడిపోతున్నారు మమ్మల్ని. ఇగో పోయినసారి మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మొత్తం క్లోజ్ చేసినాక మట్టి వచ్చేటప్పుడు లోపలికి మట్టి వచ్చింది. సో ఈసారి అట్లా ప్రాబ్లం కావద్దని కవర్ వరిసి దాని మీద మట్టి పోతున్నాం. ఇక్కడ తెల్లది ఎర్రగా కనబడుతుంది. ఆడేమో పెడుతుర్రు, మొత్తం సౌండ్ వస్తుంది. మొత్తం చెక్క కిందికి పోతుంది. దీని మీద నడవకోరే. అజ్జా ఇగో చెమటలు ఇట్లా పిడికిలు పడితే కింది కాడితే ఇట్లా ఇగో ఇక్కడ ముఖం మీద బరువైంది. ఆయన అజ్జా అరే శేఖర్ దీని మీద ఉండకమండ్రా. మొత్తం కింది కొంగింది. పెట్టింది ఇగో మొత్తం మట్టి ఎంత మోసినట్టు. ఇగో ఇది క్రాక్ వచ్చింది. వాజ కింద పడితే ఆయన క్రాక్ వచ్చింది. ఇట్లా ఇక ఇగో ఆక్సిజన్ కు మీరు చూడొచ్చు. ఇటు సైడ్ నుంచి ఆక్సిజన్ వస్తే ఇక్కడ సైడ్ నుంచి పోతుంది. మేము లోపల ఏమేమి చేస్తున్నాం అని చూడడానికి వాళ్ళకు మాకు కెమెరా కూడా సెట్ చేసారు, సిస్ కెమెరా. దీని ద్వారా బయట ఉన్న మానిటర్లో వాళ్ళని మమ్మల్ని మానిటర్ చేస్తారు, మమ్మల్ని చూస్తారు. మాకు ఏమన్నా అయితే ఎమర్జెన్సీలా వీళ్ళు డోర్ అయితే ఇస్తారు. మన వాళ్ళు వచ్చేసి కెఫైన్ లోపల అవుతున్నారు. వాళ్ళ పైన మొత్తం మట్టి అయితే పోసేస్తున్నాం, మొత్తం కూడిపేస్తాము. వాళ్ళను ట్రాక్ చేయడానికి మా దగ్గర ఏముంది అంటే ఇక్కడ ఫెసిలిటీ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ కెఫైన్లో వచ్చేసి విజయవాడ మీకు కనిపిస్తుంది కావచ్చు. లోపల ఉంది కెమెరా, ఇదే మాకు వాడు కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కెమెరా 2 మనకు కూరగాడిని కనవాలి కదా. వీళ్ళు వచ్చేసి కూరగాడు, అంతేకాకుండా జాంబీ. వీళ్ళిద్దరు అయితే ఒక అంటున్నారు. సో ఇట్లయితే సెటప్ చేసి పెట్టినాము. ఒక దాంట్లో విజయాలు, ఒక దాంట్లో వీళ్ళు ఇట్లా. సో ఎట్లుందో కామెంట్ అయితే సెటప్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం కవర్ కనిపించకుండా మొత్తం మట్టి పోతాం. మరి మొత్తం పోయాలి. చల్లగా అంటే చల్లగా ఉన్నది. ఇంకా చల్లగా ఆయన ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ మనం ఇలా ఇది ఛార్జింగ్తో నడుస్తుంది. మన వెబ్సైట్లు ఉంటాయి ఇవి. ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోర్రి. ఇలా వాటర్ పోసుకోవచ్చు. అయ్యో లైట్ లైట్ వచ్చింది. లైట్ 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 అలా పోయింది. లైట్ అయింది. లైట్ పోయింది. మనోళ్ళు మనకు ఇట్లా డార్క్ ఉంటే మొత్తం అవుతుంది కాబట్టి మనకు అట్లా ఉండకుండా మనోళ్ళు అయితే ఇగో లైట్ సైడ్ వేసి మీరు చూడొచ్చు. ఈ లైట్ ఉంటే జర ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఒక రూమ్ లో ఉన్నట్టున్నది. ఇప్పుడు అయితే ఇళ్ళకి గాలి కూడా నీకేమైతే చెమటలు వస్తున్నాయి, కాకపోతే ఏర్పడతలేదు మొగానికి. అవి ఏర్పడాయి అంతే. నాకే ఆడుతున్నాయి. బాబాయ్ పట్టుకుంటా. ఇళ్ళ పదనా గిడ గిడ గీసేవాడు ఏం లేదు. ఇగో ఇప్పుడైతే బాగా ఉడకపోతుంది కాబట్టి ఫ్యాన్ ఉంది మన దగ్గర. అది పెట్టుకుంటే మచ్చ అబ్బా ఇప్పుడు చల్లగా అవుతుంది. ఈ చెమటలు ఏమవుతాయి. ఇక మన దగ్గర 2 లీటర్ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఇక కూల్ పడాలి కాబట్టి దీనిలో నీళ్ళు పోతున్నాం. చల్లగా మొత్తం నడిచింది. నీళ్ళు పోతే పైన అదంతలా ఇట్లా స్ప్రింక్లర్స్లో కత్తాయి. మళ్ళీ మనకి వండుకోనికి తాగానికి రేపటిదాకా మళ్ళీ ఇక ఒక బటన్ వస్తే దీంట్లో డిస్కనెక్ట్ వస్తాయి. ఈ 3 ఉన్నాయి. అవిటితోనే అవిట్లాగే వస్తాయి చూడు. ఇగో ఇగో స్మోకు చిన్న చిన్న ఇట్లా చినుకులక్క 3 వస్తున్నాయి. ఇప్పుడు ఇక మళ్ళీ డిస్కో లైట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లైట్ బంద్ చేస్తే పడతాయి. ఇగో రైట్ పైన కలర్
పింక్ అబ్బా ఇప్పుడు ఇగో చల్లగా ఉన్నాయి. ఘోరం ఏమడుతున్నారు కోతి కోతి తాగలేదు కాబట్టి ఏం కాదు ఇట్లా పెట్టిన అద్దు అంత చెమట మొత్తం చెమటనే అవుతుంది ఇట్లా ఆడుతుంది ఇగో చెమట కాదు మొత్తం చెమటనే అంతా పెట్టుకుంటావు నువ్వు ఉప్పు ఎక్కువ నీళ్ళు వస్తాయి చెమటలు వస్తారు అవుతుంది. ఓ గురం వస్తుండ్రు. అబ్బో రేపటిదాకా ఎట్లున్నాడు ఏ పడాక ఎన్ని రోజులైనా సరే ఉండాలి. ఎంజాయ్ చేస్తుండే ఇక పెట్టుకో నువ్వు కూడా. ఘోరం అంటే ఘోరం చెంపలు వస్తున్నాయిగా. కిస్ కెమెరా అనేది కిస్ కెమెరా అనేది కిస్ కెమెరా ఏం కెమెరా కిస్ కెమెరా ఆన్ అయితే గాయస్ కిస్ కెమెరా ఆన్ అయితే మాకు చూడొచ్చు లైట్ ఎట్లా వస్తున్నాయో కిస్ కెమెరా. అయ్యా ఇప్పుడే గిట్లా అయితే మా పరిస్థితే గిట్లున్నది ఇంకా అట్లాంటి సెట్ మేనల్లా విజయాన్ పరిస్థితి ఎట్లున్నదో ఒకటి తాళం చేయొచ్చు ఇక. లోపల వాళ్ళకి ఫ్యాన్లు ఇచ్చినాం కానీ అవి ఆపరేట్ అయినా లోపలన గాలి లోపలనే తిరుగుతుంది, అంతగానం ఎఫిషియెంట్గా అవుతుంటుంది. సో దానికోసం ఏం చేస్తున్నామంటే 2 ఫ్యాన్లు బయట నుంచి వెళ్ళి పెడుతున్నాము. సో ఇక్కడ నుంచి వాళ్ళ గాలి డైరెక్ట్ పోతుంది. ఇక అరే పెడుతున్న ఫ్యాన్ చూడరా అని అరే వస్తుందా చల్లగాలి ఏసీ పెట్టినట్టున్నది మొత్తం వస్తుందా చల్లగా చల్లగా వస్తుంది. అరే దీన్ని రౌతులు పెట్టరు బయట నుంచి గాలి వేయ వరకల్లా బయట కూడా వేడిగానే ఉంది, కాకపోతే చల్లగా అనిపిస్తుంది, లోపల ఇంకా ఎక్కువ వేడి ఉండేవారు. కానీ అడిగి సేమ్ సెటప్ ఆ బుర్ర తీసే ఆడికే కోతియాల దాంట్లో పెద్ద ఫ్యాన్ పెడుతున్నాము. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. కోతే గాలి ఎట్లా వస్తుంది చల్లగా వస్తుంది ఫ్యాన్ తీసేనా యో పెట్టు చల్లగా వస్తుందా వచ్చా చల్లగా వస్తుంది ఏంటి అది. ఇప్పుడు వచ్చేసి ఇంకా చల్లగా వీళ్ళకు మా దగ్గర ఉన్న ఐఫోన్ ఇది ఏమైతుందంటే వీళ్ళు ఉన్న టెంపరేచర్ కు ఘోరంగా హీట్ ఉన్నది కాబట్టి మన ఐఫోన్ కూడా హీట్ అయింది. బ్లోవర్ పెట్టిరైంది బ్లోవర్ పెట్టిరా బో ఏదో మొత్తం సుడిగాడు పర్సెంట్ వచ్చింది. లైట్ పోయింది చల్లగా వస్తుంది ఫ్యాన్ మా సైడ్ పెట్టినట్టు పెట్టు వచ్చా చల్లగా వస్తుంది ఏంటి అది. మళ్ళీ ఏమో పెట్టిరు చల్లగా వచ్చింది ఒకటేసారి. పెద్ద ఫ్యాన్ పెడుతురు కావచ్చు వీళ్ళు పైపులకి మొత్తం అంత చల్లగా వస్తుంది మంచిగున్నది. కోతి నా సైడ్ ఫ్యాన్లు బంద్ చేసిన మట్టి మట్టి గీడి గీడి చంపుతుంది ఇగో. బయట వీళ్ళేమో ఎత్తురు లైట్ బంద్ చేసి మళ్ళీ ఇగో బంద్ అయింది కింద పడి మళ్ళీ పెట్టుకోవాలి. ఇగో మొత్తం తడిచిపోయి ఇగో బాబాయ్ ముఖానికి ఇగో చేతులకి ఇగో మస్తు లేకపోతే గిదాని వలన స్మోక్ వలన కాదు చల్లనే ఉంది. చల్లగా వస్తుంది ఇంకా స్మోక్తోనే ఇగో. వచ్చింది లైట్ వచ్చింది ఇద్దరు చల్లగా వస్తుంది కానీ మరి నువ్వు ఇప్పుడు ఫ్యాన్లు ఆన్ చేయాలి. ఫ్యాన్లన్నీ బంద్ చేసినాయి అందుకనే అందుకోసమే మొత్తం చెమటలు వచ్చినాయి, లేకపోతే మంచిగా ఉండు. మళ్ళీ బంద్ అది ఛార్జింగ్ అయిపోయినట్టున్నది. ఏమైంది లేదు ఎట్లా వచ్చిందిరా గిట్లా బట్ట పెట్టుకుంటుంది గిట్లా ఇప్పుడు వీళ్ళే పెడదాం. దాని ముందట ఏసీ కూడా పనికిరాదు. ఇప్పుడైతే కంత చల్లగా వచ్చింది. కాకపోతే ఈ పైపులో మట్టి ఉన్నాయి కదా వచ్చి కుప్పి కదా కంటే పడి బాబాయ్ గాడి దొంగకోలు పట్టుకోలు లెక్క వస్తుర్రు ఇగో. బయట మనలు ఫ్యాన్ లెక్కలేమో సెటప్ చేస్తారు. అప్పుడు నీళ్ళు లైట్ రాలే అని ఆకు మనకు ఎప్పటిదాకా ఉండేది తెలియదు. కోస్టాంటింగ్ వచ్చిన తెలుసు 10-20 నిమిషాలు అవుతుంది కావచ్చు. మొత్తం సెంటర్తో నానిపోయినాం. మీకు కూర మొత్తుందిరా కన్నలో పోతే ఓ అక్కడైతుంది తాగు జ్యూస్ చల్లగా ఉంటుంది అలా. జ్యూస్ లే బ్రో
మా చూసే మనకి వచ్చినాయి ఇది ఇంకోటి ఉన్నాయి జింగిడి పత్తి చల్లగా ఉన్నాయి. ఓ ఇంతకీ మీకు చెప్పనే లేదుగా మాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఏంటి అంటే ఒకటి గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, ఒకటి నువ్వుల లడ్డు. ఇవి బాగా తింటుంటుంది చిన్న ఉన్నప్పుడు. ఇవి అట్లే ఇది ఏం జ్యూస్ ఇది అది మ్యాంగో కోకోజో జ్యూస్, మ్యాంగో జ్యూస్ అట్లా గాడు చూడు. ఒక స్టవ్ వచ్చింది మాకు రాత్రి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఒక ఇప్పి, ఇంకా మంచిగా కుర్కురే వచ్చింది ఒకటి, లేస్ ఎల్లో కలర్ కుర్కురే లేస్ అన్న కుర్కురే లేస్ అన్న. ఇగో ఇది నా ఒక్కనికే డైరీ మిల్క్. ఒక్కనికి నా ఒక్కనికి నీ సరే ఒకటే కుర్కురే వచ్చిందా నిజంగా దాచి పెట్టినట్టున్నా చిన్న దాచి పెట్టిన. ఈ ఫ్యాను మళ్ళీ బయటికి ఇంకో ఫ్యాన్ పెడుతురట. ఇప్పుడు బ్లోవర్ పెట్టి అసలు పెద్ద ఉంటాయి ఫ్యాన్ చల్లా వచ్చింది అదైతే. వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇది. అట్లా ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ వచ్చింది. నాకు నీళ్ళు ఇంకా అవసరం ఉంటే వాళ్ళు పైపులకే కూడా ఇస్తాను. చల్లగా పడుతుంది పాన. నువ్వు ఇదే ఇలాగా ఉంటాయి తెల్ల జల్లీలు మస్తు ఉంటాయి అవి. ఈ ఛాలెంజ్లో రేపటి దాకా ఉండాలి కాబట్టి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే మాకు వచ్చినాయి. ఇప్పుడు అవి గురించి అయితే చెప్తా. 2 లేస్ ప్యాకెట్లు వచ్చినాయి, డైరీ మిల్క్ 2 వచ్చేసి లెమన్ జ్యూస్లు వచ్చినాయి, ఒక డైరీ మిల్క్ వచ్చింది, మ్యారీగోల్డ్ ఒకటి వచ్చింది, ఇది పల్లిపట్టిల ముద్దులు వచ్చినాయి, మ్యాగీ వచ్చింది, 2 లీటర్ వాటర్ బాటిల్. వీడు ఎన్నుకున్నది ఆరునెల కొన్ని నీళ్ళు కథమైనాయి. వీటితోటి రేపటి వరకు అయితే ఉండాలి ఇక మేము ఉండొచ్చు. ఒకటి 2 లీటర్ వాటర్ బాటిల్, ఇంకా ఒకటి చిన్నది. ఇది బాత్రూమ్ నాకైతే చిన్నగా వచ్చినట్టు. ఫస్ట్ మనం ఇప్పుడు చల్ల వాడాలి కాబట్టి ఇవి కూల్ ఉన్నాయి. మళ్ళీ ఇవి ఈ గరంకి కూల్ పోతాయి. ఈ బాటిల్ కూడా దాపెట్టుకుంటున్నాం ఎందుకంటే తెలుసు కదా యూరిన్ వానికి అయితే ఉంటుంది. ఓహో ఘోరంగా ఉడకపోతుంది. ఎట్లకెళ్ళి గాడిపోతలేదు, ఎల్లకెళ్ళి చూసినా గాడిపోతలేదు, ఓన్లీ గిల్లకెళ్ళి గాడిపోతుంది. ఫ్యాన్ లేకపోతే మనం బతకామే డైరెక్ట్ కిట్ ఇప్పుడే కడతారా ఛార్జింగ్ అయిపోయినట్టుంది. బంద్ చేసి ఒకటి నడుతుంది ఆన్ చేయి, కింద కూడా బాగానే చూడు. అను అను ఛార్జింగ్ అయిపోయింది. పవర్ బ్యాంక్ ప్లీజ్. మనలో లోపడి పోయి దగ్గర గంట సేపు అయితే అవుతుంది. ఒక దాంట్లో విజయగాడు బాబాయ్ అడిగిన టైం స్పెండ్ చేస్తూ, ఒక దాంట్లో వచ్చేసి కూర అడిగిన ఆల్రెడీ తినుడు తాగుడు స్టార్ట్ అయితే చేసేసారు. సో వీళ్ళిద్దరికి బయట నుంచి గాలి వేలాగా సెటప్ చేస్తామని చెప్పిన కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యాన్ నడుస్తూ ఉంది, కంటిన్యూస్గా లోపలికి గాలి పోతుంది. ఇక్కడ ఈ ఫ్యాన్ నడుస్తుంది, దీనికైతే వాళ్ళకి కంటిన్యూస్గా గాలి అయితే పోతుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు లైవ్లో లోపల అవుతున్నారు. నిజంగా చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. మేము 24 అవర్స్ వరకు లోపల సర్వైవ్ అయినాం. ఇప్పుడు మనలో నలుగురు 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గురించి సర్వైవ్ అయితే అవుతారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి గాలి లోపల పోయేసరికి చేయగలి దారా మీదికే కొడతారు, మీదికే వేడిగాలి వేడిగా ఎల్లకెళ్ళి లోపల నుంచి వేడిగాలి మొత్తం కంటిన్యూస్గా బయటకు వస్తూనే ఉంది. దీంట్లోకి వీలా వస్తుంది, దీని నుంచి వీలా వస్తుంది. వేడి చెప్తాను మరి ఏం చెప్తారు, దీని లోపల ఉన్నారు వాళ్ళు. నిజంగా మస్తు అనిపిస్తుంది గాయస్. ఇట్లా లోపల మన వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇది. వాళ్ళు బ్లోవర్ పెట్టమనాలి అన్నా. రెండు ఎదురా బాధనివి వాడుజా, నేను బుర్ర ముందుకే ఓడుతున్నా అంటాడు. నువ్వు ఏంద్రా బాబు ఒర్రింది నేను. మేడం చెప్తా నేను మొక్కలు కూడా గుర్తా నువ్వు గట్టుడా ఈప్లా కొట్టుడు. ఈప్లా దెబ్బ హాకిందని ఈప్లా కొడతా అంటాడు. మనం ఎప్పుడైనా నేను కొరుకుతాను ఈప్లా కొడతా. ఈప్లా మనం పెట్టుకున్నాం కొట్టుడు. మరి ఈప్లా దెబ్బ హాకిన అక్కడ కొట్టుకుంటా. ఈప్లా కొట్ట దెబ్బ తాగిన కడ కొట్ట, కాళ్ళ కడ ఈప్లా కొడతా దెబ్బ తాగిన కడ కొట్ట. గోండి ఇది ఏంటిది?
పేపర్ సీజర్. అబ్బా గాడ కొట్టదని చెప్పాను నేను. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే వీళ్ళకి ఒక వాటర్ బాటిల్ పంపిస్తున్నాము, వీళ్ళకి ఒక వాటర్ బాటిల్ పంపిస్తున్నాము. ఎట్లా పంపిస్తున్నాము అంటే చూపిస్తుందా చెరవండిద్దాం అన్న, చచ్చిపోతారు. అది దాని పూరా రియాక్షన్ చూద్దాం. పేపర్ సీజర్. ఆడు కొట్టదని చెప్పాను నువ్వు గాడ ఎందుకు కొడతావు? నువ్వు ఫస్ట్ చెప్పినావు నువ్వు ఇప్పుడు దెబ్బ కాడ కొట్టద్దు. రాయితో ముడుతురు. వచ్చింది. అబ్బా థ్యాంక్ యూ. యో శేఖర్ బాయ్ ఒక్కసారి బ్లోవర్ పెట్టురే. సకానే ఉందా ఇక్కడ తిరుగు ఉందా? రాసానే ఉంటుంది. అర్థం కాదు. వేడి ఈ ఛాలెంజ్ మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి దయచేసి మీరు ట్రై అయితే వేయకండి. మేము టెక్నికల్ పరంగా అన్నీ చూసుకున్న తర్వాతనే ఛాలెంజ్ అయితే వేస్తున్నాము. ఇన్ కేసు ఏమన్నా మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మనం 2 minutes 3 minutesలో బయట తీయగలుగుతాము. సో మీరు ట్రై చేస్తే ఆయనతో పుష్కునేమని అయిందనుకోండి వద్దు, అందుకని ముందే చెప్తున్నా ట్రై అయితే వేయకండి. ఇప్పుడు 1.5 hour అయింది కాబట్టి వాళ్ళకి లోపలికి మంచిగా 2 minutes బ్లోవర్ అయితే కొడుతున్నాం. కొట్రా అబ్బా ఏసీ కూడా పడికాదు. ఏసీ ఇట్లుంటే ఎంత చెప్పాను వచ్చి మొత్తం చల్లగా వస్తుంది. బా ఏమనుందా ఉండదు, అట్లా ఉండదు. ఒక్కడేసారి చలి పెట్టింది కదా, వచ్చింది మొత్తం నిండిపోయింది. ఇది ఆ ఏసీ రూములు పెట్టారు మంచిగా, మా దాంట్లో పెడతలేరు. మరి గరం ఉంది ఇడికే. చెప్పు బాబాయ్. కాదు వాళ్ళ దాంట్లో చల్లగానే ఉండే వాళ్ళ దాంట్లో పెట్ట నీకు అవసరం. మన దాంట్లో పెడితే అయిపోతుంది. మన దాంట్లో ఇడికి అడ్డగోలు గరం వస్తుంది. మామూలుగా అంటే మామూలు లేదు హీటు మొత్తం. మీకు చెమటలు వస్తున్నాయి, ఆరిపోతున్నాయి. 10 నిమిషాలు పెట్టుకుంది ఒక ఎత్తు, అది ఒక్కసారి ఇట్లా బుస్సాన్ని కొట్టింది ఒక ఎత్తు. అంతా వచ్చింది మన దాకా ఆరిపోయినాయి ఒకటేసారి. మొత్తం ఇట్లా సరి పెట్టింది ఇట్లా మళ్ళీ అవుతున్నట్టు చెమటలు. ఓకే గైస్, మొత్తానికి ఇద్దరిట్లా బ్లోవర్ అయితే కొట్టేసినాం. హీట్ గాలి మొత్తం బయటకు పోయి చల్లగాలికి లోపల అయితే ఉండొచ్చు. మళ్ళీ 1 hour 1.5 hour తర్వాత సేమ్ ఇదే ప్రొసీజర్ అయితే కంటిన్యూ చేద్దాము. ఏదేమైనా మనలో లైవ్లో ట్రాకింగ్ చేస్తూ అన్నీ చూసుకుంటూ ఇట్లా చేస్తుంటే చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. ఈ ఛాలెంజ్ మేము చేద్దాం అనుకోని ఎన్ని రోజులు అవుతుంది అంటే దగ్గర ఒక 6 months అవుతుందా? 6 months నుంచి వెయిట్ చేస్తున్నాం దీని గురించి. సో ఫైనల్లీ ఈ రోజు అయితే దీనికి గాషారం జాలింది, వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా వెస్ట్ ఇండీస్ వాళ్ళకి ఇస్తారు చూడండి, అట్లే ఉన్నాడు. రాకేష్ లోపల ఉండి 1.5 hour అవుతుంది కానీ దగ్గర ఒక 1,00,000 సార్లు విరవచ్చు అన్నా 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 అని. రాక్ పేపర్ ఆడి నేనైతే రెడ్ కలర్ లేస్ అయితే గెలుచుకున్నా. నేనైతే తింటున్నా. వానికి కూడా ఉన్నది, వానికి ఏం కలర్ అంటే ఎల్లో కలర్ మంచిగా ఉండదని నేను ఇది కావాలని గేమ్ ఆడి గెలుచుకున్నా. ఇది పొట్ల మిప్పినా కానీ లెక్క గాడు పంచేది. అబ్బా ఎట్లా ఆడుతుంది ఇది. పొట్ల మిప్పిన ఎయిర్ ఉంటుంది, అది ఇప్పంగా ఇట్లా చల్ల వచ్చింది. ఏదో బాబాయ్తో నచ్చిన అయిపోయి ఫన్ ఊకే వద్దు ఇక్కడ కొడుతుండు, అంత హామాన్ చేస్తుండు, కొడుతుండు ఊకే. ఇంకా ఏం చేద్దాం వాళ్ళు బాబాయ్తో ఉండడం మంచిగా అనిపించు. ఇంకా ఉన్నాయా చెప్పేటి? ఇంకా ఏమన్నా అంటే రాక్ పేపర్ సీజన్ అంటుండు కొడుతుంది, ఏమన్నా అంటే రాక్ పేపర్ సీజన్ అంటుండు కొడుతుండు. బాగా తీర్చుకుంటాడు మంచిగా. ఇంకా బాబాయ్తో నచ్చిన అయిపో మంచిగా చూసుకుంటాడు. బాబాయ్ వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలు అయితే పని చేస్తలేవాట, దాన్ని కూల్ డౌన్ అయితే చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఏమి ఇద్దాం అంటే Pocket 3 ఇద్దాం. అది ఓవర్ రేట్ కాదు ఇక. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంటర్వ్యూ తింటూనే ఉన్నారు. వాళ్ళు ఒక్క కూలింగ్ కూడా మిప్పలే బాబాయ్ గాని వాళ్ళు. వీళ్ళు వచ్చేసి ఇగో అదొకటి తింటూనే ఉన్నారు, ఎత్తనే ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళకి వచ్చేసి ఒక పనిష్మెంట్ అయితే ఇస్తున్నాం. అది ఏంటిది అంటే గార్లిక్ అత్తారు. నాకు తెలిసి దీంతో వాళ్ళు బయటకు వచ్చేస్తారు కావచ్చు. ఫ్లోర్ పెట్టండి. దీంట్లో ఫ్యాన్లో ఒకటి ఉంటుంది బోలో కొంచెం
వాళ్ళు కథ రోజులు రాకేష్ గారు అది పోయంగానే వచ్చి ఇప్పుడు కోతిగానాలకు చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్టుంటో. బాబాయ్ కానీ గుణం వస్తుంది ఇప్పుడు ఇక. వాళ్ళకు అర్థమైంది, వాళ్ళకి వాసన వచ్చింది వాళ్ళకు. వీళ్ళు ఫ్యాన్ పెట్టేటోళ్ళు పెట్టక అలా గార్లిక్ అత్తరు పోసి పెడుతుర్రట. మొత్తం వాసన కాదు పెట్టిర్రు. నేను ఫస్ట్ అడిగినా, అప్పుడే అడిగినా నేను ఇవన్నీ పెడితే ఫ్యాన్, ఈ ఫ్యాన్ తీసుకొని దానికి అడ్డం పెట్టినా, ఆయన అటే వీకింది. అది జామేడ మంచిగా పీల్చుకున్నట. అందుకని ఆత్రం ఉండదు, ఏమేమి ఇత్తురు. మళ్ళా దీని హీట్కి గోపురం మొత్తం గరం అయిపోయింది. లైట్లు గోపురాలు మొత్తం ఆడ ఇప్పుడు ఇప్పి మొత్తం అంతా ఏడుకాడికి ఇప్పి ఇలా ఫ్యాన్ కాడ పెట్టినాం. ఇవ్వ దీని ఫ్యాన్ కాడ ఈ ఫ్యాన్ లాగా లైట్లు కూడా తత్తున్నాయి. మళ్ళీ ఇంక లెమన్ జ్యూస్ అప్పుడే చెప్పలేదు తాగుదామని. ఇగో మొత్తం కూలిపోయింది గరంకి. అంటే ఫుల్ గరం వస్తుంది. వైరెడు రాడనే వైరెడు పడదు. ఆల్మోస్ట్ 4 hours అవుతుంది వాళ్ళు లోపలి పోయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వాళ్ళకు బ్లోవర్ అయితే పెడుతున్నాం. అరే బ్లోవర్ పెట్టేసి మంచిగా 2 నిమిషాలు పెడతాం. పెట్టు మొత్తం ఎట్లా వాళ్ళ రియాక్షన్ చూడరు. కూరలు అట్లా పెడుతున్నాం. ఇప్పుడు 2 నిమిషాలు ఉండండి, అది మొత్తం వెళ్ళిపోతుంది. కోతియాల పెట్టకి ఇప్పుడు పెట్టకు. కోతియాలు మొత్తం వెయిట్ చేస్తారు, మాకెప్పుడు పెడతారా అని. మంచిగా పెట్టు వాళ్ళ కూడా పెట్టు. ఇంకా చెప్తారు. బ్లోవర్ పెట్టగానే ఎంజాయ్ చేస్తారు, మంచిగా చల్లగా గాలి పోతుంది వాళ్ళకు. వాళ్ళు లోపల ఉండి ప్రైజ్ మనీ కోసం ఎంతైతే కష్టపడుతారో మేము బయట ఉండి వాళ్ళకి ఏం కాకుండా చూసుకొని కూడా మనం అంతే కష్టపడుతున్నాం. ఈవినింగ్ టైం అయితే అవుతుంది, చీకటి అవుతుంది కాసేపట్లో. మనలో వచ్చేసి మీరు చూడవచ్చు ఎట్లా కూర్చోరో. వీళ్ళు ఇవే పొజిషన్ ఉన్నారు స్టార్ట్ అయినప్పటి నుంచి విజయానాల్లో. ప్లస్ వీళ్ళు మీరు చూడవచ్చు డల్ అయిపోయారు అప్పటి నుంచి. వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తే నాకు ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది అంటే కోతిగాడు గెలుతారు అనిపిస్తుంది. ఫస్ట్ చెప్తున్నా చూడరు, నాకు తెలిసి ఇదే జరుగుతుంది కావచ్చు. కోతిగాడు బాబాయ్ గాడు ఏమో చిల్లున్నారు. వాళ్ళు ఇంకా అట్లా అలసిపోయినట్టు అట్లా లేరు యాక్టివ్గా. ఇక వీళ్ళు చూడరు, ఇక ముఖం అంతేటో మార్చుకున్నట్టు సంథింగ్ డిఫరెంట్గా ఉన్నారు వీళ్ళిద్దరు. ఇక అంతా యాక్టివ్గా లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం. ఫస్ట్ లేరా రాకేష్ అంటే ఫస్ట్ ఏం చెప్పక డైరెక్ట్ అయ్యి ఏ వేసినా బాబాయ్ కానీ కంతవలు. అరే శేఖర్ గాడే వేసిండు అదే లంగా మెల్లగా ఏమంటే స్పీడ్ వేసిండు వాడు. శేఖర్ గాడు బయటకు వచ్చినాక చెప్తున్నాడు నీ సంగతి. చూపుతావు నీకుంటే చూపుతావు. అమ్మ చెప్తానే చెప్పుకో, నాకేంది. మా అమ్మ నూరుకుతావు, పంచాయతీ ఎడిపిస్తావు, బంటి అనే వ్యక్తుడు బంటి అనే పిల్లవాడు బక్క పిల్లవాడిని కొరికి హతమార్చిన బంటి. అది కూడా దీన్ని ఏమంటారు కెఫెన్ లో. బాబాయ్ నన్ను విడిచినావు, నాకు అన్యాయం చేసినావు, విద్యుత్ బ్రేకప్. బ్రేకప్ నువ్వు విచ్చితోనే ఉండవు. ఇది ఇడికే పచ్చురా అంటే ఇంటికి నీళ్ళు పోతురు. అని ఏం చేస్తాం ఉడకపోతాక ఇంకేను పోయి పోయిరే పోయి పోయిరే పోయి పోయిరే పోయి పోయి కాదు ఇద్దరు వేసుకోరి.
అరే ఒకసారి ఫోన్ అరే బ్లోర్ ఇవ్వమంటాడు ఇచ్చి ఐఫోన్ పని చేస్తలేదు ఇలా ఐఫోన్ పని చేస్తలేదు. ఏమాడదాం బొంగుడు దుంకుడు ఆడదామా ఇలా గిల్లెట్ ఆడుతుంది రాక్ పేపర్ సీజర్ లేకపోతే ఇది మ్యారీగోల్డ్ ఉందిగా మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఈటింగ్ చాలినా ఈటింగ్ నెత్తికి గిడ పెట్టుకో బొట్టు కాడ పెట్టుకో పెట్టుకున్నా ఆ. అది ఉప్పు అవుతుంది అది తీసుకొచ్చి నీ నోట్లే ఇట్లా తినబెట్టు ఓకేనా ఫస్ట్ ఆడతావా ఆడమంటావా పైన నడుతుంది మళ్ళా నేను ఆడతా కింద పడ్డాయి అయ్యో నీకైదు నాకైదు నాలుగు నీకైదు నాకైదు నాలుగు ఇయ్యో చేత పట్టుకోను ఇంకా 3 ఇయ్యో శరణాలు ఈ 4 ఇయ్యో ఈడ బొట్టు కాడ పెడితే ఇట్లా నోట్లో తినాలి డైరెక్ట్ తిన్న పడదు ఎవరు తింటారో అది వాళ్ళకి గడ్డ మళ్ళీ గడ్డని పెడుతున్నావు బాగా కట్టలే విన్నర్కి ఇక్కడ పెడితే రెడీ చలో ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ ఆడాలి మోల్ విన్ అయితే వాళ్ళు మోల్ పేపర్ సీజర్ నేను విన్ నువ్వు ఆడాలి నువ్వు వినేది నువ్వు అమ్మా ఆడు తినాలి మొత్తం తినాలి కదే ఎన్ని తింటే అన్ని పాయింట్లు వచ్చినట్టు నోట్లో పడాలి మళ్ళీ కరెక్ట్ ఏమైనా పడని ఎట్లకెళ్ళినా పడని పెట్టిండు ఒకటి కింద పడని పక్క పెట్టుకోయ్యా ఇంకా సిరిందు ఇప్పుడు నువ్వు ఒకటి నేను అసలు కాదు ఇదంతా సెంట ఉప్పు అవుతుంది ఎంత మ్యారీ గోల్డ్ వచ్చేసి ఉప్పు కూడా అవుతుంది చలో వాడు బాబాయ్ రక్క దాటే ఎత్తుకపోయినా అయిపోయింది కథమే ఇక ముట్టుకోదా అంతలేదే రావాలి కింద ఓకే ఇప్పుడు నేను పోయింది వెనక పడ్డది సెకండ్ ఛాన్స్ కూడా తీసుకెళ్ళింది ఇది అయ్యా అయింది ఫ్యాన్ పెడుతున్నావు ఫ్యాన్ పెడతలేను బంద్ చేస్తున్నా అది సౌండ్ అవుతుందని రక్క ఇది వస్తలేదు నూనె పడితే అయిపోతుంది ఇక అది పడాలి తీసుకో అట్లే తీసుకో అంతలేదు ఒడిసరికి ఇట్లా జా బాగా వెళ్తాడేందావు మొత్తం నోట్లాగా వచ్చిదావు నోట్లో పడితే కథమవుతుంది ఇక అది అజ్జా తీసుకున్నావు ఇప్పుడు నేను కూడా తీసుకోవాలి ఇప్పుడు 2 ఉన్నాయి 2 అయిపోయినాయి మరి చూడవు నీకు నీళ్ళు వస్తున్నాయావు మళ్ళీ పెడుతురు అయిపోయింది కళ్ళు మీద డైరెక్ట్ కింద పడే పెట్టిరు సలగత్తుంది మెట్లే నాకు అలుగుతుంది ఇంకా అయిపోలేదు నెక్స్ట్ నువ్వే ఏమేను ఏడ విన్ను ఇంకోటి ఉన్నాయి నీ దగ్గర ఇంకా 2 ఉన్నాయి ఇలాగే తీసుకున్నావు ఇప్పుడు లేదు ఒకటి తిన్నా ఇంత ఉంది కిందది ఒకటి తిన్నా ఇదే కదా మళ్ళా ఫస్ట్ నువ్వు సెకండ్ నేను ఆడు థర్డ్ నువ్వు ఆడు 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 నువ్వు ఆడుకుని అరే నువ్వు అట్లా అన్నమని చెప్పేసి తట్టుకోవాలి తింటే గెలవాలి అబ్బో గెలిచిండు చెప్పని గెలిచిండు ఏడా 4 ఛాన్సుల్లో నువ్వు ఒక్కటి తినలే నేను 3 ఛాన్సులు తినేది ఒకటి లాస్ట్ ఆడు ఆడతా లాస్ట్ ఈడ పెట్టాడు అది నేను విన్ను లాస్ట్ ఆడినాక విన్ను కొద్ది ఛాన్సులేదు కాదు ఇప్పుడు నువ్వు లాస్ట్ ఆడిన తర్వాత విన్ను ఒక్క నిమిషం ఆ తర్వాత తీసుకోడు ఛాలెంజ్ ఓల్కి మన ఇద్దరికి ఛాలెంజ్ ఇప్పుడు ఓల్కి నడుస్తుంది నువ్వు 4 ఆడినా ఒక్క నిమిషం అని చెప్పాను ఓడిపోతే గెలుతా ఒక్క నిమిషం ఛాలెంజ్ మన ఇద్దరికి కాదు వాళ్ళకి మనకి ఇది అవసరం లేదు చెరిసా తీసుకున్నాం తెలిసావద్దు ఇప్పుడు నువ్వు గెలవాలి నేనైనా గెలవాలి గాయస్ మధ్యలో గోపురం ఇప్పుడు ఆఫ్ అయింది మొత్తం అబ్బా
ఎదురుగా కూర్చున్నావు ఆయన నెత్తి రౌతోడేమో వేసి రౌతో ఏమో కొట్టారు. డైరీ మొత్తం క్రీమ్ రుద్దుతాను దీనికి. తీయా మస్తు మ్యారీ గోల్డ్కి డైరీ మిల్క్ రాసిన మొత్తం ఇవ్వ. ఈ ఛాలెంజ్ ఏందో ఏమో కానీ నాకు వాళ్ళు మీద నీళ్ళు పోసిర్రు, జర్ర చల్లగా అనిపించింది. మేము ఉన్న ఈ టెంపరేచర్లా ఈ ఐఫోన్ కూడా పనిచేస్తలేదు. ఇప్పటికీ 4-5 సార్లు పడ్డాయి టెంపరేచర్ డౌన్ అనుకుంటా. అబ్బో టెంపరేచర్ డౌన్ కాదు, టెంపరేచర్ హై, ఎక్కువ హీట్ ఉన్నది. ఇగో వీడు అంగిపోతుంది డైరెక్ట్. 6 ప్లైవుడ్స్ ఎక్కువ. 1 2 3 4 5 6 నీకుందా ఏంది బొత్త? ఇప్పటిదాకా ఒకసారి టైం పాస్ చేసాము. ఇగో లేచి చూసే వరకే మొత్తం దూరంగా సీమలు ఇగో 20 సీమలు కరవలే. ఇవన్నీ నావికి ఎక్కింది కదా అసలుదే. అది చిన్నగా ఉండే కొంచెం, ఇవి పెద్ద ఉన్నాయి. ఇట్లా వచ్చినాయేమో గింతలో మనం తిన్నాం చూడు. రానియద్దంటే ఇది అలా వారేయాలి. మీరు అటే వెళ్ళిపోరు, ఇలా రాకురి. కూర కూర మాడుము కూర కొడ్రి సౌండ్ వస్తలేదు మాకు. జాంబీ 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 నువ్వెంత పక్కవాడివో. జాంబీ జాంబే 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 నీ నడవగరో జాంబే. ఇటు బాబాయ్ అడు స్వీట్. కూర 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 నీ పైన ఏమైనా పడదు కూర. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక కూరగాడుండు, ఆ కూరగాంతోటి జామి ఆడైతే లేచిపోయి. బాబాయ్కి అయితే ఘోరంగా బాధ అవుతుంది. ఆ కూరాడు ఏం చెప్తుడో ఏమో. నా హృదయం నా పాట మైక్ బంద్ చేసారు. చల్లగా సూపర్ సూపర్ నా మాలిక్ సూపర్ మాలిక్ 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 మాలిక్. ఓకే ఓకే థ్యాంక్స్ అన్న. అది పెట్టిండు, ఎయిర్ గ్లోవర్ పెట్టిండు. బ్లోవర్ గ్లోవర్ పెట్టిండు. ఇప్పుడు బ్లోవర్ గ్లోవర్ గ్లోవర్ బ్లోవర్ కాదురా బ్లోవర్. గ్లోవర్ బ్లో బి గ్లోవర్ గ్లోవర్ పెట్టిండు అన్న. బ్లోవర్ కాదురా బ్లోవర్. ఎయిర్ పెట్టిండు, గాడ్ పెట్టిండు మాకు. మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి పెడుతుంది. ఇప్పుడు మొత్తం ఇవందాక ఇదంతా గరం 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 ఉండే. ఒక్క నిమిషం 2 నిమిషాలు పెట్టిండే, అంతా కూల్ అయింది. ఇదే టెంపరేచర్ కు మన చిన్న ఫ్యాన్ పెట్టిండు అనుకో, ఇల్లనే ఇట్లే కూల్ ఉంటది. ఇక లేకుంటే మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం ఉన్నట్టు ఉన్నది ఇప్పుడు. మా 10 నిమిషాలు అవుతుంది అనుకుంటే ఏమన్నారు వాళ్ళు చేయలు కూర్చోలేమో అని. అబ్బరే దమ్ము తీసుకోవట్లే అంత అవుతుందంట. ఇటు అవుతుందంతా. ఎటు అవుతుందంటే ఏమైతుంది? తామామ అవుతుంది, ఇంకా దమ్ము తీసుకోవట్లేదు. పోతావు మరి బయట తింపినట్టు అవుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ అవుదాం తెలుసు. ఇట్లే ఉందా అనుకో, ఇప్పటిదాకా ఇట్లా ఉంది అనుకో, పోదాం. మంచి వాళ్ళకి ఏమైతలేదు కావచ్చు. దీని బదులు నేను తాజా కిట్టున తెచ్చుకుంటా అయిపో. వీడియో ఏమంటున్నా అంటే మనమే ఓడిపోతాం కావచ్చు, ఫస్ట్ నేనే వెళ్తా కావచ్చు, నాకు అంతా అవుతుంది అంటుండు. వాళ్ళిద్దరిట్లో ఉన్న కొన్ని తెచ్చుకున్నా అయిపో.
బయట ఎట్లున్నదేమో పరిస్థితి తెలియదు కానీ అంటే ఎండ కొడుతుందా నీడ వచ్చిందా చీకటి ఏంది ఏమైనా తెలుస్తుంది మాకు. కానీ లోపలైతే జర అప్పటి ఫస్ట్ దానికన్నా జర నూరు వలన ఏమి, ఎందుకంటే మధ్యలో బ్లోవర్ పెట్టారు కాబట్టి ఇల్లున్న టెంపరేచర్ అంతా బయటికి పోయింది, జర కూల్ అయింది. మేము ఇప్పటిదాకా బ్యాండ్ కొట్టాం దేంతో అంటే ఇగో ఈ మన గ్యాస్ బుడ్డితోని, ఇగో ఈ దీంతో మనం ఇప్పటిదాకా అయినాక లింకతోని ఇగో కొడితే ఇగో మొత్తం ఉడురు, ఇగో మొత్తం అంతా గోడ అంతా వేయింది. ఇగో మొత్తం అవి నొక్కులు అన్ని చిన్న చిన్నగా రౌతులు అలాగే రౌతులు. ఇగో దీంతో కొట్టామని చెప్పినా ఇగో ఇది మొత్తం అయింది. ఇది ఇగో ఇది దిక్కు గిడి దిక్కు మొత్తం ఏంటిది చెప్పు ఏమైంది? సౌండ్ మొత్తం మేము లోపల కొడితే బయటకు రీసౌండ్ వస్తున్నాడు, అందుకని చెప్పి ఏమైందట. కొంచెం ఆకలైనట్టు అవుతుంది. లడ్లను చూస్తే పానం కొట్టుకుంటుంది. లడ్లను ఇంతకుముందు స్టార్టింగ్ లేచిన దానికంటే ఎక్కువ స్పీడ్ తోటి వేసాడు, కొంత పలిగింది. అబ్బా కుట్రు కుట్టిన వాడు మొత్తం. మాకైతే వాళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చారు, మాకు ఓవర్ దాకా వాళ్ళ దాంట్లో ఏం వాళ్ళ దాంట్లో వాళ్ళ గుండు పలిగింది. వాటర్ బాటిల్ వచ్చింది కానీ బయట ఏమైంది ఏం జరుగుతుంది ఏం తెలుస్తలేదు, మొత్తం చీకటి అయినట్టుంది. మొత్తం ఏం కనబడతలేదు, చూస్తే మొత్తం చీకటే. వాళ్ళు ఏమో ఉడతా ఏం చెప్తారేమో వాళ్ళు. ఏమైందిరా? ఏమైందిరా? బాబాయ్ అది కాదు, కన్ను ఇడబడ్డది. ఇప్పుడు అర్థమైందా? కన్నబడ్డది జాబికి ముగ్గుతాడు అన్నకి. బయట బాగా పెట్టి రాశారు. కాదు కిస్సోకి లిప్ కిస్ ఏందిరా? డబ్బా పెట్టింది ఏమైంది? వాళ్ళు ఇంకో బాటిల్ ఇలా వాళ్ళకి ఇస్తుంటే ఏదో ఎత్తురు అని చెప్పేసి అనే ఖాళీ డబ్బా పెట్టినా. ఇగో ఇంకో బాటిల్ నా దగ్గర ఒక డబ్బు ఉంది, ఇంకో డబ్బా ఈ ఖాళీ డబ్బాలో పెట్టేది ఏమైంది? हम आज यूट्यूब चैनल ऑर्डर में बनाने वाले तो लास्ट ఏం बनाना वाले मैं क्या तुमने आज हम कैफे में वो लास्ट रिव्यू करने वाले और क्या करने वाले? वो लास्ट रिव्यू चाह रहे वो फनी भाई मेरा नाम है जानी। मैं आज लास्ट रिव्यू करने वाले मैं 100% जीत गए थे। ఇప్పుడే బయటట్టున్నా ఏం జీతికి అయితే मैं मर जाते ऊपर जाते మరజాతి ఇల్లనే పెట్టి మట్టి పోసుడే. ఓకే చీకటి అయితే అయిపోయింది గైస్ మొత్తం. మీరు ఇక్కడ చూడవచ్చు మన లోపల ఎంజాయ్ అయితే చేస్తారు. వీళ్ళు వచ్చేసి కూరగానలది, నెక్స్ట్ ఇది వచ్చేసి విజ్గానాల టీము. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ అగరబత్తీలు ముట్టించిన రెండు ఫ్యాన్ కాడ పెడదాం, మొత్తం వాళ్ళ కెఫెన్ అంతా నిండుతుంది. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. అన్నా వాసనవుతుంది. సెంటు కొట్టుతారు, సెంటు కాదు మరి మన అగరబత్తిలో వాసన అట్టను ఆడబెడతారు. అన్నా ఏమాట పెడతారు? పట్టుకో ఘోరంగా భయపడుతురు. వాళ్ళ దిక్కు వాళ్ళు విజయాల దాంట్లోకి ఏం రియాక్షన్ వస్తలేదు, పురాణాలకి క్రేజ్ రియాక్షన్ వస్తుంది. వాళ్ళు లోపల ఉండే వరకు మరి ఏం ప్రాబ్లమో తెలియదు. వాళ్ళకు వాసన ఉద్బస్తీల వాసన ఏర్పడతలేదు అగరబత్తులు అని చెప్పేసి ఆగమవుతుర్రు. ఇప్పుడైతే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. ఆ గేమ్ ఏంటంటే లూడో కింగ్. నేనయ్యా నువ్వు ఒకసారి నేను ఒకసారి, ఒకవేళ నువ్వు పడితే నన్ను కొట్టు, నేను పడితే నేను కొడతాను.
ఓకే డన్ యాక్సెప్ట్ చాలు ఇది మాడబట్టి 5 నిమిషాలు అయింది. ఎవరు గెలిచినట్టే నేనే గెలిచిన ఎక్కువ నేను గెలిచి ఎక్కువ నేను గజ్జలేదు ఎక్కువ నేను ఎక్కడే मेरे भाई को बोलते हैं समझा मेरे साहिब भाई मेरे पास नो मेरे साहिब भाई मेरे पास तुमको मार ఓకే ఠీకే मारता మనోళ్ళు అయితే గాయస్ లోపల వండుకుంటారు. సో ఇప్పుడు మేము వండుకోనికి ఎట్లా అంటే సెటప్ అయితే వేసుకుంటున్నాము. మంచం వేసుకుంటాం, ఈ మంచంలో ఇద్దరు వండుకుంటారు. ఒకడు వచ్చేసి ఎప్పుడు మేలకతోనే ఉంటాడు. ఈవెన్ వాళ్ళు వండుకున్నా సరే వాళ్ళని చూస్తూ ఉండాలి కాబట్టి ఒకడు మంచానికి దూరంగా కూర్చుంటాడు. ఇక్కడ కూర్చొని వీళ్ళని ట్రాక్ వేస్తూ ఉంటాడు, వీళ్ళు ఏం చేస్తారు ఏం కదా అని చెప్పేసి టైం టు టైం చూస్తూ ఉంటాడు. ఒకవేళ ప్రాబ్లం వస్తే వెంటనే మనం బయట వేయడానికి ఇద్దరు వచ్చేసి దీంట్లో వండుకుంటాం. ఇక మస్తు షేప్ అవుతుంది కదా, లోపల గాలి మొత్తం రిఫ్రెష్ అవుతుంది అని చెప్పేసి బ్లోవర్ పెడుతున్నాం. బాస్ 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 ఇప్పుడు కోతియాల రియాక్షన్. మట్టి వస్తురు ఏంటిది అది? నువ్వు దుమ్ము పంపించిరంట. అదేమో వేసిరు దుమ్ము అంతా బ్లోవర్ వేసిరు, దాని మీద ఏమిటో దుమ్ము ఏమో పెట్టినట్టున్నారు, సంపుడు పంపింది. అది రాదు అది రాదు. వాళ్ళు ఏం చేసినా బయటకు వెళ్ళేటట్లేరు. నాకు తెలిసి పొద్దున్నాక ఉడకపోసినట్టు ఉండొచ్చు కదా, ఇప్పుడు మొత్తం చల్లగా కావచ్చు. అలా ఎంజాయ్ చేస్తుర్రు. ఇక ఎంజాయ్ చేయను మరి ఎవరైనా డిస్టర్బ్ చేయకుర్రా. ఇక ఇప్పుడు వీళ్ళని ఏం డిస్టర్బ్ చేయకుండా ఇట్నే 1-2 గంటలు వదిలేద్దాం. ఇక ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే అది చెప్పం చూపియం, ఎందుకంటే దానివల్ల మన వీడియోకి ఏమైనా అయ్యే ఛాన్స్ అవుతుంది అనమాట. ఇంత కష్టపడే మన జరిగితే మళ్ళీ మస్తు బాగా అనిపిస్తుంది వీడియోకి ఏమైనా అయితే. ఒకటి పేలుతున్నాం దాని మీద, ఆ సౌండ్కి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూడుర్రి. వీళ్ళకే వేస్తారు అనుకుంటే డైరెక్ట్ పైన వెళ్తుర్రు. ఏంటిదో సౌండ్ వచ్చింది. అయ్యో వీని రియాక్షన్ చూడరు, కూరగా ఉంది. ఘోరంగా అంటే ఘోరంగా భయపడరు. ఈడబెట్టి రజా పొగ చెవు ఏంది అది? ఈయనే పెట్టారు, పైపులే పెట్టారు, పైపు ముంగడ పెట్టారు. ఏం వేసారు అల్లే లోపడేసారా? పైన శ్రీసిరు. పెట్రా పెట్టాను. అరే పెట్రా ఐఫోన్ పెట్టినాడు, ఐఫోన్ అన్నా. ఆడు చూడు బ్లాక్ మెయిలింగ్ చూడు, బటగప్పిరాకు పెట్టాడు ఆటోమేటిక్ గిన్నె ఉంది. ఏంటిది చెట్టొద్దు పేల్చుకుంటారాట. ఉరిపెట్టి దీని బాలు బయట సురిపెట్టి చెట్టుకో బయట బయటకు వస్తలేదు. ఇవాడు నాకు పోడా అట్లుంటది. మామూలు కూడా మనతో ఉలిగడలతో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం గజుక్కుని చీకటే దగ్గర గంటన్నర అవుతుంది. వీళ్ళు యాక్టివిటీస్ ఏం చేస్తలేరు, ఏమైనా వండుకొని తింటారేమో పండుకుంటారేమో అని చూస్తున్నాం, కానీ ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళకి, వీళ్ళు ఇక్కడ వీళ్ళు మసులుతారు, వాళ్ళు అక్కడ వాళ్ళు మసులుతారు. ఇప్పుడు కూరగాడ భగవాన్ మీద పెట్టుకున్నాడు,
అయినా కన్ఫర్మ్ లేదు వాడు ఉండడా అని చెప్పేసి. అలా మంట చెక్కకి ఇంకా వాళ్ళే ఉడికిపోతారు. వాళ్ళ సైడ్ పెట్టేమో ఉడికిపోతారంటే ఆకలి కాదా తినొద్దా? లూడో ఆడినాం. అలా గెలిచింది ఎవరంటే లూడో ఆడదాం. అలా గెలిచింది ఎవరంటే నేనే. విద్యార్థి గెలిచింది గాయస్. నేనైతే లాస్ట్ దగ్గర దాకా పోయినా 2 సార్లు 2 పడ్డాయి అంటే నేను వెళ్తుండే కానీ బిస్కెట్ అయింది. ఇప్పుడు దగ్గర దాకా తీసుకొచ్చి దాకా కూడా అది కాదు. ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడైతే మ్యాగీ వండుతున్నాం పోయాము. చాలా చాలా ఎక్కువ. నేనైతే తినా. నువ్వే మరి ఎక్కువ నీళ్ళు వాడు. అడ్డులు ఉన్నాయి. పల్లి పట్టి ఫేవరెట్ బిస్కెట్ ప్యాకెట్. పల్లి పట్టి ఫేవరెట్ ఇది బిస్కెట్ ప్యాకెట్. అదే దొరుకుతుంది బిస్కెట్ ప్యాకెట్ తినలేదు. అప్పుడేంటి మ్యారీగోల్డ్ ఉంటుంది ఒకటి. మళ్ళా చెమటలు స్టార్ట్ అయినాయి. మొత్తం వేడి తగ్గుతుంది. అబ్బో జల్ది బంద్ చేయాలి కాకుండా. సరే ఏమన్నా తిందాం. బిస్కెట్లు ఉన్నాయి మొత్తగా. బాబాయ్ మొత్తం ఏం కాదు తడిసిపోయింది కానీ చెమటలు వస్తున్నాయి. ఏం కాదు. కాకుండా సార్ అట్లా తిందాం. ఓ ఘోరంగా వస్తుంది. ఉండలేం మళ్ళీ మనమే పోతాం జల్దీ. బంద్ చేయి నువ్వు ఎట్లా తినవుగా. మనకు పట్టుదల ఎక్కువ. మనం ఎందుకు అబ్బో తడుగుతుంది చెక్క. బంద్ చేయి. మసాలా కొడుతుంది. అబ్బో మొత్తం తడుగుతుంది ఘోరంగా. దమ్మత్తలేదు. బంద్ చేయి. దమ్ము బిడ్చుకోవట్లేదు ఇట్లా. నువ్వు బంద్ చేసినాక బిడ్చుకొచ్చింది ఇప్పుడు. డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఇప్పి ఉన్నది. నాకు ఇప్పి తినేంత మూడ్ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గుడ్డే తింటా. నువ్వురా తింటే నువ్వు అది తింటున్నావుగా. ఇది తింటే నువ్వు అది తింటా. ఓకే వాడైతే ఇప్పి తింటాడట. నేను బిస్కెట్ ప్యాకెట్ తింటా. ఇలా అంతా దుమ్ము పడ్డ గ్లోవర్ పట్టినప్పుడు మట్టి అంతా దాన్ని కడుక్కుంటున్నా. అన్నా 2 బాటిల్ వేయరే. బిస్కెట్ ప్యాకెట్ ఏంటిరా? మరి నాకు లేదా ప్యాకెట్? తీసుకో తిని కూడా తిను. వీళ్ళతో ఉండే మేము కూడా పాపడాలా తింటున్నాము. మేము ఏం చేస్తున్నాము అంటే 1 by 1 పోయి డిన్నర్ అయితే చేసి వస్తాము. వీళ్ళు వండుకున్న ఫుడ్ అయితే తింటారు. ఒకవేళ వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి అనుకో, రేపు మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్ ఒకటేసరికి ఇద్దరికి సేమ్ ఐటమ్స్ తెచ్చి ఇస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర సేమ్ ఐటమ్సే ఉన్నాయి ఆల్మోస్ట్. రేపు కూడా సేమ్ ఐటమ్స్ మళ్ళీ తెచ్చి పైప్ల కింద లోపలికి పంపించేస్తాం. పోరా ఇక నువ్వు పశువు తినరా. ఇట్లా బయట కొట్టు. అదే పోతుంది మొత్తం తడిచిపోయినా చెమటలు. అందుకని ఒప్పుడు సలా తలుగుతుంది చక్కగా ట్యూబ్లైట్ చూసిపోయి అలా పడాలి. ఇట్లా ఉడుకుడుకుదా ఏం కాదు. ఈ మ్యాగీ మొత్తం వేడిగా ఉంది. చెమట ఆల్రెడీ ఎట్లున్నాయో ఇలా ఆడుతున్నాయి నాకు. ఈ వేడి మీద ఏంటో చచ్చిపోతాం. అందుకని చెప్పేసి కొద్దిగా చల్లగాక మంచిగా తిని పండుకుంటే సెట్గా. అంటు పెట్టవా అక్క? అట్ట తింటావేంద్రో. గ్యాస్ కాయ మంచిగా పెట్టున్నావు. మసాలా వేసినాక రే ఘోరంగా వేడున్నదిరా. అయ్యా చాప పట్టుకోవాలా? అంటు పెట్టగానే ఘోరం గరమైంది చాప వీడు అంటు పెట్టాడు ఏమో ఘోరంగా అంటే ఘోరంగా వేడైంది ఇలా. బాబాయ్ అద్దా అంటే మ్యాగీ తిందాం అంటుండే. అన్నాడు మళ్ళీ ఇప్పుడు తింటా. గరం మీద తినా అని చెప్పి మొత్తం కిందనైతే నీళ్ళు ఊరినాయి. మొత్తం పచ్చిపోయింది షర్ట్. గుడి చూడు చల్లగైంది. గీడ తొడ మీద వేడితే ఎట్లుంది? మంచిగా ఉంది. తాకులే గరం గరం కింద బాగున్నాయి. చల్లగా అయిపోయింది. మంచిగా ఉన్నాయి టేస్ట్. తినైతే వచ్చిన అన్న తినడానికి వేయండు. ఇక వీళ్ళని అబ్జర్వ్ చేద్దాం. ఎంతసేపు ఉంటారో ఏం కథనో ఎన్ని రోజులు ఆగుంటాడో చూడాలి కదా.
మీరు అంత సిరపైన ఆయన పిచ్చుకంతనే ఉందిగా అంత ఇటు ఉంది, అది ఇటు ఉంది. బాగా చిన్న ఉన్నా అంటే తింటున్న తామం కడుపు వచ్చినట్టు అవుతుంది, తామం అవుతుంది, వాసన వస్తుంది, బాత్రూమ్ వస్తుంది, కక్కు వస్తుంది అంత. ఈ వందాక మంచిగా ఉంటుంది, ఇంకా పిచ్చుకంత ఉంటే అయిపోయి తింటే. ఏమైంది? అవసరం అయితే లేదు. కడుపు నొస్తుంది, అంత ఆమామైతుంది, తిప్పినట్టు కక్కొస్తుంది. తీయన్నోళ్ళకి చెప్పు. ఉండు పొద్దులాడాకుంటే వాళ్ళు ఓలో ఒకటి ఎగ్జిట్ అవుతారుగా. వాళ్ళు పోయేటట్లేరు. ఉండురా. అబ్బో వద్దా పని వద్దు, వద్దా పైసలు వద్దా? వద్దు లేవు సార్. అబ్బో ఆమంతా అన్నా నా వీనికి కడుపులు వస్తుందంటే అవుతుందంటే అన్నా వీనికి కక్కు వచ్చినట్టు బాత్రూమ్ వచ్చినట్టు అవుతుందంట, కడుపు నొస్తుంది. నిజామట చెప్పు, రమ్మాని తొందరా. పోదామా నిజంగా చెప్పు. ఉండరా పొద్దుగా దాకా. బాత్రూమ్ వస్తుంది, కక్క సైడ్ అవుతుంది. నువ్వు ఇప్పుడు తీసుకున్నాడా? ఏం తిన్నారు వాళ్ళు? అన్న వీడు ఆగమని చేస్తాడు, తీయాలా విని జాంబిగాడు మొత్తం కక్కచ్చినట్టు అవుతుందట, ఆగమని చెప్తుండు. నిజమన్నా? సరే సరే అన్న. పన్నే తీయాలా, పన్నే తీయాలా, తీయాలా. వాడు మొత్తం గిల్ల గిల్ల కొట్టుకుంటా నాకు ఒకటి చూడవు. ఉండరా రేపు పొద్దుగా పొద్దుగా దాకుంటే వాళ్ళ ఓలో ఒకరు ఎగ్జిట్ అవుతారు, బాత్రూమ్ వచ్చింది ఏదో ఒకటి అంటారు. ఈ ఛాలెంజ్ మేమే గెలుతాం అనుకున్నాం, కానీ జామియానికి కక్కు వచ్చినట్టు అవుతుందట. మెడికల్ ఎమర్జెన్సీ ఏది ఉన్నా మెడికల్ ఈజ్ ఫస్ట్. అందు గురించే మేము కూడా ఎక్కువ రిస్క్ చేసుకుంటలేను, నేను కూడా రిస్క్ తీసుకుంటలేను. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. నిజంగా అమ్మా కత్తున్నా చెల్లి నీరు వీడు కక్కుతుండవు. తిత్తరం తిత్తరం తిత్తరం. ఎందుకో ఏమో మా తిన్నాడు, మ్యాగీ తిన్నాడు. మ్యాగీ తిన్నాక స్టార్ట్ చేసిన వాడు. అబ్బో కక్కుతున్నాడు ఒక మ్యాగీకి గట్లా 2-3 రోజులు ఉంటారు కావచ్చు. తిన్నాడు మ్యాగీ, 3 రోజులు తిన్నాక కడుపు నొస్తుంది, కడుపులో మంట మంటుంటే కక్కొస్తుంది, బాత్రూమ్ వస్తుంది అంటున్నాడు. వాడి వండుకొని తినేదాకా మంచిగా ఉన్నాడు నాతోని. ఇందాక కూడా వాళ్ళ ఇంటి దాకా కూడా చేరలే నేను. ఫోన్ వచ్చింది, కక్కుతున్నాడు. ఏ పొడా ఏమైనా వాటర్ వాటర్ ఇచ్చా, బాటిల్ ఏమైనా ఇప్పుడు ఓకేనా? ఇద్దరిని పెట్టింది న్యాయం ఏదో. శేఖర్గా ఏంగా అందరం ఒక్కసారి పోయి తినొద్దాం అంటే గారు స్టార్టింగ్లా. నేను అందుకనే ఉంచిపోయినా. అట్లా అయితే అనుకోరు అసలు. వాడి వందాక మంచిగా ఉంటాడు. అనుకున్నా ఇలా తెలుసా అసలు పక్క వాళ్ళకు
వాళ్ళు ఏమో ఓడతా ఉన్నారు మనకు తెలియదు. వాళ్ళు భయపడుతున్నట్టున్నారు. వాళ్ళ కూడా నీరు అయిపోయింది, గెలిచినట్టేగా. నేను 2 రోజులు ఉంటారు కావచ్చు అనుకున్నా ఈజీగా. మేము రేపు పొద్దుగాల రాకుంటే వాళ్ళ ఓలోకి ఎగ్జిట్ అవుతారా అనుకున్నాం, కానీ వానికి బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది, కక్క వచ్చినట్టు అవుతుందని నేను బయటప్పుడు వాడు నేను బిస్కెట్ తిన్నా, వాడు అది వండుకొని తిన్నాడు, వాడు సగం తిన్నాక మంచిగా ఉన్నాడు. ఓకేనా? రే ఏం కాలేనా, భయపడకుర్రి. రే మామ అవుతుంది వాళ్ళ. రే ఏం కాలే తీస్తున్నాం ఆరు మిమ్మల్ని కూడా. గెలిచిన మాకు 5,000 ఇవ్వాలి. రాకేష్ గారికి 500 ఇర్రి, 5,000 ఇర్రి. దాఖలు వేస్తాడు. అరే ఓకేనా, హాస్పిటల్ పోమా. మన ఇస్తారు ఫస్ట్ మనం బయటికి పోవద్దు. ఎగో పడుతూనే ఉన్నాడు, అడవి ఎక్కువ బాత్రూమ్ వచ్చినట్టు అవుతున్నట్టున్నది. బాత్రూమ్ పోతుండు. ఒకటేసారి తీరా బయటికి వెళ్ళాడు, మొత్తం బయటికి వెళ్ళాడు కూరగాడు ఇట్లా. అసలు ఏమైంది అర్థం అయితే లేదు. 2 నిమిషాలే జాంబేడు అంతా ఏడు ఆమానం చేసి కక్కిండట. భయం అవుతుంది. రోమాలు నిలబడి కనబడుతుంది కొంచెం క్లారిటీగా. మొత్తం అంటే ఏమొచ్చిందిరా లోపల ఒక్కసారి గ్యాస్ ఆన్ చేయగా మళ్ళీ సెంట్లు వచ్చినాయి, అప్పుడు స్టార్టింగ్ ఎట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి. రారే వానికి కక్కిండు, బాత్రూమ్ ఉరికిండు, ఇలా కొట్టుకున్నాడు వాడు. అటే అటు ఎత్తుంటుందా? అటే అవుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి బాబాయ్ అని గుండు వాళ్ళ వచ్చింది. మీరు ఒక్కసారి డోర్ చేయగానే మీరు ఉందిరా రేపటిదాకైనా ఉంటాలో మంచిగా మ్యాగీ మొత్తం తిన్నాం. కూడా ఫస్ట్ అడిగితే ఉంటాడు. అది వండుకున్నామా? వండుకోగానే కథ ఇటు పొయ్యి ముట్టి ఎప్పుడు వండుకున్నప్పుడు నేను ఉప్పుకున్నాం మొత్తం ఇట్లా ఓ బాటిల్ పోసి స్టార్టింగ్ నుంచి ఎలా అనుకుంటున్నాం ఆడికైనా కానీ బాబాయ్ కావాలే గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు అని చెప్పేసి లాస్ట్ పోతే అట్నే అయింది. నేను ఉండటం మా వాడు బాత్రూమ్ ఎగ్జిట్ బటన్ ఉండేది, బటన్ వస్తాం కదా రాకేష్ గారు మాయమే బయటకు వెళ్ళేది. అయిపోయినట్టే ఛాలెంజ్ కాదు, ఇన్ ఫ్యూచర్ మీరే విన్. మాకు 5,000 మేము లేకపోతే లేకపోతే నువ్వు బాగా పని చేసినా. 20 రూపాయలు నీకు, ఇక మీ చెంచానికి 10 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి గాయ్స్ టైమ్ ఫర్ ది విన్నర్స్ ప్రైజ్ మనీ. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. ఛాలెంజ్ నేను ఒక 2-3 డేస్ అన్న జరుగుతుందేమో అని చెప్పేసి అంతా హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అట్టలు కడి చేసినాము, ఆ ప్లైవుడ్ షీట్లు కడి చేసినాము, ఆ పైపులు తెప్పించినాము, చాలా అంటే చాలా ఖర్చు పెట్టినాము. కాకపోతే ఇంకా డిఫరెంట్ అయిపోయింది. ఏంది లేకపోతే మా ఉంది 2-3 రోజులు ఖచ్చితంగా ఉంది. 2 రోజులు ఖచ్చితంగా ఉందా? నువ్వురా మొత్తం 2 రోజులు అయినా సరే. ఒకవేళ ఈ వీడియో పైన 25K లైక్ కంప్లీట్ చేసారు అనుకోండి, 48 అవర్స్ క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ వీళ్ళే ముగ్గురు ఉంటారు దాంట్లో. జస్ట్ 2 days 25K లైక్స్ కంప్లీట్ అయ్యారు, 48 అవర్స్ క్యాంపింగ్ ముగ్గురు. బాగా రెచ్చిపోతురా. నేను ఉండగలుగుతా, లెక్క పెట్టుకోండి 1000 రూపీస్. సో మొత్తానికి గాయస్ ఇదే రోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఇట్లయితే అని చెప్పేసి అస్సలు అనుకోలేదు. మినిమం 2-3 డేస్ ఎక్స్పెక్ట్ చేసిన. 2 days అయితే ఖచ్చితంగా అనుకున్నాము. బ్యాకప్ పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాము. కాకపోతే ఇంకా వేరే డిఫరెంట్ అయితే జరిగింది. సో మొత్తానికి ఇదే రోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.
నాశనం చేసేది 48 అవర్స్ క్యాంపింగ్. చేద్దాం నాకు కంట్రోల్ అవుతుంది. వాళ్ళు 3 రోజులు అన్నారు. వాళ్ళకి ఎట్లా అవుతుంది కాదు 48 అవర్స్ క్యాంపింగ్ అయితే డైరెక్ట్. చేద్దాం.